హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నన్ను ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది కదా. జాతిరత్నాలు ఈసారి మనకు థీమ్ మనకు తెలిసిందే ఫీల్ మై లవ్. సో ఆ ఫీల్ మై లవ్లో నిఖిల్ తనతో చేసిన ఓవర్ యాక్షన్ ఆల్రెడీ ఇప్పుడు చాలా సెన్సేషనల్ అయింది, వైరల్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ నిఖిల్ చేసిన దానికే తన్ని మామూలుగా ఆడుకోలేదు సోషల్ మీడియాలో. ఇప్పుడు దానికి డబల్ చేశాడు. ఇంకా మామూలుగా ఆడుకుంటాడా అంటే ఆడుకోవడం గాదు, వేటాడతాడని చెప్పొచ్చు. యాక్చువల్‌గా నిఖిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నిఖిల్ వచ్చేసి అంటే మన తనుజతోనే గాదు, ఇంకా ఎవరితో అయినా గూడా ఈసారి తనకి పేరుగా వచ్చింది రోహిణి. రోహిణి వచ్చేసి తను మ్యారేజ్ చేసుకుంటానంటే, "అదేంటి నాకంటే నువ్వు పెద్దదానివి, లేకపోతే మ్యారేజ్ చేసేసుకునేదాన్ని" అని చెప్పి అంటావు. రోహిణి ఏమో, "నువ్వు నిజంగా చెప్పు. నువ్వు నాకంటే 3 ఇయర్సే కదా పెద్ద. అయినా మనిద్దరం మ్యారేజ్ చేసుకొని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాకేమో ఏ ప్రోగ్రామ్‌కిలో ఒక 5,00,000 వస్తాయి. నీకు ఒక 3,00,000 వస్తాయి. మనకి మంచిగా ఉంటది" అని చెప్పి అంటే తనే స్టన్ అయిపోతుంటాడు. అంటే ఏంటి నిజంగానే చేసుకోవాలనుకుంటున్నానా నన్ను అని చెప్పి అన్నట్టు తనూజ గురించి చెప్పేది ఏంటంటే, తనూజ వచ్చేసి రెడ్ డ్రెస్, ఆ రెడ్ డ్రెస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెడ్ వచ్చేసి లవ్‌కి సింబల్ అని మనకు తెలిసిందే కదా. సో కళ్యాణ్, తనూజ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు రెడ్ కలర్ డ్రెస్ ఏసారు. ఆఫ్‌కోర్స్ రెడ్ కలర్ డ్రెస్ ఏసారు. అప్పుడే కదా చాలా చోట్ల రెడ్ కలర్ డ్రెస్ ఏసారు. వాళ్ళు మూవీకి కూడా ఒక మూవీకి వెళ్లారు. ఆ మూవీకి వెళ్ళినప్పుడు రెడ్ కలర్ డ్రెస్ ఏసారు. దానికి సంబంధించి పిక్స్ కూడా పెడుతున్నాం అని చెప్పి ఒక ఛానల్ వాళ్ళు పెట్టారనమాట యాక్చువల్‌గా. నాకు తెలిసి వాళ్ళు మూవీకైతే వెళ్ళలేదు. అంటే ఒక బాబుతో ఇద్దరు కలిసి ఫోటోస్ దిగారు. ఫోటోస్ దిగితే వాళ్ళు మూవీకెళ్లారు. ఆ బాబు అక్కడే కనిపించాడు. అందులో ఫోటోస్ దిగారని చెప్పి అన్నారు. కానీ ఆ బాబు ఆల్రెడీ ఆ బాబు వాళ్ళ ఫాదర్ చెప్పారనమాట. అంటే "మేము తనుజతో ఫోటోస్ దిగుతున్నాం. తనుజతో ఫోటో దిగుతుంటే అప్పుడే కళ్యాణ్ బాబు కూడా తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. అంతేగాని మూవీకి వాళ్ళిద్దరైతే కలిసి రాలేదు" అని చెప్పి చెప్పాడు ఆల్రెడీ. ఎంత చెప్పినా నెగెటివ్ చేసే వాళ్ళకి అసలు వాటి గురించి కూడా పట్టదు కదా. సో వాళ్ళైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ వచ్చేసి ఇవాళ ఒక పాపతో ఫోటో దిగాడనమాట. అంటే తన ఫ్యాన్స్ వాళ్ళ పాప అయ్యుండొచ్చు. లేకపోతే తనకు తెలిసిన వాళ్ళ పాప అయ్యుండొచ్చు. సో కళ్యాణ్ బాబు ఆ పాప ఎవరు? నువ్వు ఆ పాప చాలా క్యూట్‌గా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు ఆ ఫోటో. అంటే తనుజ ఎవరిని పట్టుకున్నా, కళ్యాణ్ ఎవరిని పట్టుకున్నా వాళ్ళనైతే వైరల్ చేసేసారు. ఈ పాప అయితే ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే కళ్యాణ్ ఎత్తుకున్నాడు కాబట్టి. సో ఇది పక్కన పెడితే కళ్యాణ్ వచ్చేసి ఒక తన మేనకోడలని చెప్పి అంటూ ఉంటాడు. చాలా చోట్ల అన్నాడు. అంటే నేనైతే సొంత మేనకోడలే అనుకున్నా. బట్ తన ఫ్యాను అంటే తను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తను గెలవాలని చెప్పి చాలా కోరుకొని చాలా ఓట్లేయటమే కాదు తన గురించి ప్రచారం కూడా చేసిందట. ఆ పాపను వచ్చేసి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయింది ఆ పాప. తనతో ముద్దలు పెట్టించుకోవడం, తినటం ప్లస్ తనతో షార్ట్స్ కూడా చేసాడు. సో అదేవిధంగా తనకి ఇక్కడే అర్థమవుతుంది తనకి పిల్లలంటే ఎంత ఇష్టమనేది. అంటే పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం తనకిష్టం. ప్లస్ అర్ఫాన్ అంటే అనాథ పిల్లలకు కూడా చాలా సహాయం చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి తనకు సహాయం చేయాలనున్నా తనకి ఆహ్, తన సాలరీయే కావచ్చు, తన ఉండే లైఫ్ స్టైల్ కావచ్చు సహకరించక చేయలేదు. ఇప్పుడైతే తనకి చేసే ఆహ్, తనకి ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి తను చేయొచ్చు. పక్కనోళ్ళ చేత కూడా చేయించొచ్చు కాబట్టి తను ఆల్రెడీ స్టార్ట్ చేసాడు. స్టార్ట్ చేయటమే కాదు, తను స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ ఫ్యాన్స్ అయితే స్టేట్స్ నుంచి వచ్చి కూడా వాళ్ళకి కావాల్సినవి ఇస్తున్నారు. అంటే ఇక్కడే చెప్పొచ్చు. అంటే తను చేయటమే కాదు, పక్కనోళ్ళ చేత కూడా చేయిస్తాడని చెప్పి. తనుజ కూడా అంతే. తనుజ ఆల్రెడీ అడ్వాన్స్ వెళ్ళి పిల్లలతో పాటు కలిసి లంచ్ చేయటం చూసాము. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయటం చూసాము. అంటే ఇద్దరిది ఒకే మెంటాలిటీ అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరిది ఒకే మెంటాలిటీ. ప్లస్ వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్‌లో వస్తున్నారని చెప్పి చెప్పారు కదా. ఆ ప్రోగ్రామ్ అయితే ఇంతవరకు కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ వాళ్ళిద్దరూ అగ్ని పరీక్షలో వస్తున్నారని చెప్పారు. ఇంతవరకు అగ్ని పరీక్షలో వాళ్ళిద్దరూ కాకుండా 'డీమాన్ పవన్' కూడా అన్నారు. బట్ ఇప్పుడు శివాజీ గారని చెప్తున్నారు. శివాజీ గారైతే కన్ఫర్మ్ అయిపోయారని చెప్పి ఆయనకి సంబంధించిన ప్రొమోలు కూడా ఏసేస్తున్నారు. అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. శివాజీ గారు వస్తున్నారు. బట్ శివాజీ గారితో ఎవరెవరు వస్తున్నారు అనేది మనకిప్పుడు తెలియాల్సింది. చూద్దాం. శివాజీ గారొస్తే అసలు అంటే తను కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాబట్టి తనొచ్చినప్పుడు ఇంకెట్లా ఉంటుందనేది చూడాలి. మీకెంతమందికి ఇప్పుడు అగ్ని పరీక్షలో ఎవరెవరు వస్తున్నారు క్యాండిడేట్స్ తెలియాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే మెసేజ్ పెడితే నేను ఇంకా ఆ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎవ్రీడే దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి. సో అదే కదా అగ్ని పరీక్ష 2తో పాటు ఇంకా ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ ఏమన్నా వస్తుంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికి సంబంధించి నేను రివ్యూస్ కూడా ఇస్తాను. ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10 అయితే ఈసారి చాలా సెన్సేషన్ అవ్వబోతుందట. రీజన్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఇంతవరకు వస్తారు అని చెప్పి ఇంతవరకు రానోళ్ళు వస్తున్నారట. వాళ్ళ పేర్లు ఎవరనేది మీరు గెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. సో అది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే చూడే గైస్. బాయ్.